దొంగల బెడద. పుళింద రాజ్యంలోని పెద్ద నగరాలలో ఒకటైన ప్రశాంతగిరికి పురంధరుడనే అతడు రాజప్రతినిధి. అతడు సమర్థుడైన పాలకుడుగా రాజుగారి ప్రశంసలు పొందినవాడు. ఒకనాడు పురంధరుడు తన సలహాదారులతో నగర వ్యవహారాల గురించి మాట్లాడుతూ ఉండగా కొందరు పౌరులు అతడి దగ్గరకు వచ్చి, నగరంలో పట్టపగలే దొంగలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఇక చీకటి పడితే చెప్పనవసరమే లేదు. తమరు వాళ్ల బారి నుంచి పౌరులను కాపాడేందుకు తగిన రక్షణ ఏర్పాట్లను చేయాలి అని పౌరులన్నారు. పురంధరుడు పౌరులు చెప్పింది వింటూనే చిరుకోపంగా, నేనీ నగర పాలకుడుగా రాకముందు ఇక్కడ ఎలాంటి అరాజక పరిస్థితులు ఉండేవో మీరెరుగుదురు గదా. కొత్త జనం రావడంతో నగర పరిసరాలు పెరుగుతున్నవి. ఇంత మహానగరంలో ఏ మారుమూలనో అడపాదడపా దొంగతనమో దోపిడీయో జరగడం విపరీతమేం కాదు. మీరు గోరంతను కొండంతగా చేసి మాట్లాడుతున్నారు అని అన్నాడు. అది కాదు ప్రభు, పట్టపగలే దుష్టులు ప్రజల నుంచి బలవంతంగా ధనం లాక్కుపోతున్నారు. దుకాణాల దోపిడీ కూడా జరుగుతున్నది. ఇక రాత్రివేళ కన్నపు దొంగతనాల్లాంటివి సర్వసాధారణం అని పౌరులన్నారు. ఈసారి పురంధరుడు బాగా కోపం తెచ్చుకొని, ఇది నమ్మరాని సంగతి. నా విరోధులెవరో రాజుగారికి నా మీద దురభిప్రాయం కలిగించేందుకు చేస్తున్న కుట్ర అని అన్నాడు. రాజప్రతినిధికి అంత కోపం రావడం చూసి పౌరులు అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. అప్పుడు పురంధరుడి సలహాదారులలో ఒకడైన నాగవర్మ అతడితో, మీరు కొంచెం శాంతంగా ఆలోచించాలి. వీళ్ళు కుట్రదారులైతే మీతో ముఖాముఖి ఇలా మాట్లాడరు. నగరంలో అంతా సవ్యంగా ఉన్నదన్న భ్రాంతిలో మనం ఉన్నామేమో అన్న అనుమానం కలుగుతున్నది. లోగడ శాంతి భద్రతలు స్థాపించడంలో మనం సాధించిన విజయం బహుశా ఇప్పటి మన ఉదాసీనతకు కారణమై ఉంటుంది. విచారించి తగు చర్యలు తీసుకుందాం అని అన్నాడు. పురంధరుడు ఒక క్షణం ఆలోచిస్తూ ఊరుకొని, నేను నా సమర్థతలో పూర్తి విశ్వాసం ఉన్నవాణ్ణి. భ్రాంతి అపోహల్లాంటి వాటికి అసలు తల వంచను అని అన్నాడు. నాగవర్మ మరి మాట్లాడలేదు. వారం రోజుల తర్వాత ఒక రాత్రి పురంధరుడు నగరంలోని ధనవర్తకుడైన ఉపగుప్తుడి ఇంటికి విందు భోజనానికి వెళ్ళవలసి వచ్చింది. విందు పూర్తయ్యేసరికి రాత్రిలో 2 జాములు గడిచాయి. భుక్తాయాసంతో ఉన్న పురంధరుడికి వీధుల వెంట నెమ్మదిగా నడుస్తూ ఇల్లు చేరడం బావుంటుందన్న ఆలోచన వచ్చింది. అందువల్ల రాత్రివేళ నగర పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా స్వయంగా గమనించవచ్చు. ఈ ఆలోచన రాగానే పురంధరుడు తన వెంట ఉన్న పల్లకి బోయీలను పంపించి వేశాడు. సలహాదారుడు నాగవర్మ ప్రధాన సేవకుడు వెంట రాగా అతడు నగర వీధుల్లో నడవసాగాడు. ఒకచోట హఠాత్తుగా 4 ముసుగు మనుషులు వచ్చి పురంధరుడి మీద కలయబడ్డారు. పురంధరుడు వాళ్లను ఎదురించి క్షణంలో తరిమికొట్టాడు. కాని వెంటనే అతడికి తన మెడలో ఉండవలసిన విలువైన రత్నహారం లేదని తెలిసింది. అతడు సలహాదారును, ప్రధాన సేవకుణ్ణి హెచ్చరించి దొంగలు పారిపోయిన దిక్కుగా పరిగెత్తసాగాడు. ఒక వీధి మలుపులో పురంధరుడికి వడిగా నడిచి వస్తున్న ఒక మనిషి కనిపించాడు. అతడి మెడలో రత్నహారం ఒకటి మెరుస్తున్నది. పురంధరుణ్ణి, దూరంగా పరిగెత్తి వస్తున్న అతని పరివారాన్ని చూస్తూనే ఆ మనిషి గడగడ వణికిపోతూ నిలబడ్డాడు. పురంధరుడు అతన్ని సమీపించి గద్దిస్తూ, ముందు ఆ రత్నహారం ఇలా ఇవ్వు అని అన్నాడు. ఆ మనిషి హడలిపోయి హారాన్ని పురంధరుడి చేతిలో పెట్టి వెనుదిరిగి పారిపోయాడు. ఆ సమయంలో వెనక నుంచి అక్కడికి పరిగెత్తి వచ్చిన పురంధరుడి ప్రధాన సేవకుడు, అయ్యా, న్యాయాన్ని కాపాడవలసిన తమరే ఈ విధంగా ఎవరిదో రత్నహారాన్ని బెదిరించి లాక్కోవడం వింతగా ఉన్నది. ఈ సంగతి నగరంలో నలుగురికి తెలిస్తే అలజడి తప్పదు కదా అని అన్నాడు. పురంధరుడు సేవకుడి మాటలకు ఆశ్చర్యపోతూ, అదృష్టవశాత్తు మనం వెతుకుతున్న దొంగ ఈ సందుగొందుల్లో దారి తప్పి మనకేసే వస్తున్నాడు. వాడి నుంచి నా హారాన్ని తీసుకోవడంలో అన్యాయమేముంది అని అన్నాడు. సేవకుడు వినయంగా, అయ్యా, తమరీ వేళ విందుకు హారం ధరించి రాలేదు. హారంలోని 4 రత్నాలు జారిపోతే దాన్ని స్వర్ణకారుడికిచ్చి రమ్మని నా చేతనే పంపించారు అని అన్నాడు. పురంధరుడు గతుక్కుమని, అయితే హారం ధరించినవాడు నేనడగ్గానే దాన్ని నా చేతిలో పెట్టి పారిపోవడానికి కారణమేమిటి అని అన్నాడు. సలహాదారు నాగవర్మ చిన్నగా నవ్వి,
రత్నహారం ధరించి ఎక్కడికో పోతున్న పెద్ద మనిషిని మీరు దొంగ అని భ్రమించారు. అతడు ఇంత రాత్రివేళ మనల్ని చూసి దొంగలని అపోహపడ్డాడు అని అన్నాడు. అంతే అయి ఉండాలి మరి అంటూ పురంధరుడు ఆ మనిషి పరిగెత్తిన దిక్కుకేసి తల తిప్పాడు. అతడి పాటికి ఇల్లు చేరి ఉంటాడు. కానీ ఒకటి, మిమ్మల్ని దోచుకోవడానికి దొంగలు చేసిన ఈ ఒక్క ప్రయత్నమే మీకు మీ వస్తువేదో పోయిందని, చుట్టూ ఉన్న వాళ్ళంతా దొంగలేనని భ్రాంతి కలిగించింది. దొంగల బెడద ఊహించుకున్నాక మీలాంటి వారి మనోవైఖరే ఇలా ఉంటే ఇక సామాన్యుల మాట ఏమిటి అని నాగవర్మ అన్నాడు. పురంధరుడు నాగవర్మ చెప్పిందంతా మౌనంగా విన్నాడు. నగరంలో శాంతి భద్రతలు సవ్యంగానే ఉన్నాయన్న భ్రాంతి అతడిలో పూర్తిగా తొలగిపోయింది. మర్నాడు ఆయన నగరంలో చాటింపు వేయించి రత్నహారాన్ని దాని యజమానికి అందేలా చేశాడు. ఆ తర్వాత పురంధరుడు నగరవాసులకు దొంగల బెడద లేకుండా చేయడానికి చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి అచిరకాలంలోనే సమర్థుడైన రాజప్రతినిధి అనిపించుకున్నాడు.